ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. జీవము కలిగిన దేవుని కృప మీకు తోడై ప్రభు నడిపించి మిమ్మల్ని బలపరచునుగాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మహోన్నతుడా, గనుడా, విశ్వాసమున కర్త, కొనసాగించేవాడైన యేసయ్య, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పూట వాక్య భాగంలో నుంచి మాట్లాడండి, వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభునామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుంచి కృప కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భూలోకంలో మనం ఏ కార్యమైనా తలపెట్టేటప్పుడు ఇది అవుతుందా లేదా అని అనుమానంతో మనం ముందుకు వెళుతుంటాం. అనుమానం అనేది సైతాను విశ్వాసుల యొక్క మనోనేత్రాలకు కలుగజేస్తుంది. సందేహం, అనుమానం అనేది విశ్వాసులమైన మన జీవితాలను బలహీనపరుస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు బలహీనులు కావద్దు, మీరు ధైర్యము వహించండి అంటున్నాడు దేవుడు. నువ్వు ఏ కార్యం తలపెట్టినా ముందు సైతాను శక్తులు, చీకటి శక్తుల మీద మనసు లేకుండా యేసయ్య మీద నీ మనసుంచినప్పుడు యేసు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ కార్యం సఫలమగును. వివాహ కార్యం తలపెట్టావా, ఉద్యోగ కార్యం తలపెట్టావా, ఇంటి కార్యం తలపెట్టావా, లేదు నీ బిడ్డలకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారా, నీ ఇంట్లో చిన్న కార్యక్రమం ప్రారంభించబోతున్నావా, పెద్ద కార్యక్రమం ప్రారంభించబోతున్నావా, నీ ఇంట్లో ఏదైనా తలపెట్టినా, నీ కుటుంబంలో ఏదైనా తలపెట్టినా, నువ్వు ఎలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా కొనసాగించలేకపోతున్నానని భయపడి, ఆందోళన చెంది, చింతపడి కలవరపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ఉండు, నువ్వు బలహీనపడబాక, నేను నీతో ఉన్నాను, నీ ప్రార్థన విన్నాను, నీతో నడుస్తున్నాను, నీ కార్యాన్ని సఫలపరుస్తున్నాను అంటున్నాడు. అవునండి, దేవుడు మన పట్ల కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు, అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అలా ఎవరైనా దేవుడి ద్వారా కార్యం సఫలం కాబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే ఆదికాండం 24వ అధ్యాయంలో మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి సంఘటన దేవుడు భక్తుడైన మోషే ద్వారా వ్రాయించాడు. అబ్రాహాముకి ఇస్సాకు అని కుమారుడు పుడతాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడై వివాహ వయసు వచ్చినప్పుడు ఎలియాజరు గారు పిలిపించి అబ్రహాము మాట్లాడతాడు. ప్రమాణం చేయించి, కానానీయుల దేశానికి నువ్వు వెళ్ళబాక, ఫలానా స్థలానికి వెళ్ళు, అక్కడున్న కుమార్తెలు ఒక కుమార్తెని తీసుకొని రా, నా కుమారునికి వివాహం చేయటానికి దేవుడు అక్కడ సఫలపరుస్తాడు కార్యం. నీ ప్రయాణాన్ని దేవుడు సఫలపరుస్తాడు, నీ ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు. నీ చెప్పినట్టుగా నువ్వు వెళ్ళని తొడ కింద ప్రమాణం చేయించుకొని ఎలియాజరును సంఘ పెద్దగా పంపిస్తాడు. అప్పుడు ఎలియాజరు బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. అబ్రహాము కోరికను సఫలం చేస్తాడు. ఇస్సాకు భార్యను రెబ్కాను ఇచ్చి ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ కుటుంబంలో, నీ యొక్క ఇంట్లో, నీ యొక్క బిడ్డల జీవితాల్లో, నీ ఉద్యోగ జీవితాల్లో, నీ పనికెళ్ళే కాడ నువ్వు తలపెట్టిన చిన్న కార్యమైన పెద్ద కార్యమైన సఫలం కావాలి అంటే 3 లక్షణాలు మనలో ఉండాలా. ఆ 3 లక్షణాలు అబ్రహాం పెద్ద దాసుడైన ఎలియాజరు కొన్నాయి. ఒకటి, అబ్రహాం గారు ప్రమాణం చేయించినప్పుడు వెనుక ముందు ఆలోచించకుండా, జరిగిద్దిగా జరగదని అనుమానం పడకుండా వెంటనే విధేయత చూపి నేను వెళతానయ్యా అన్నాడు. 10 ఒంటెలను తీసుకొని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు నీ పట్ల కార్యం సఫలం చేయాలంటే ఒకటి, విధేయత నీకుండాలి.
అనగా లోబడాలి, దేవునికి లోబడాలి, సేవకునికి లోబడాలి, దేవుని పట్ల నీకు నమ్మకం ఉండాలి. యథార్థంగా నీతిగా ఉండి నువ్వు ఎప్పుడు లోబడతావో, లోబడిట ద్వారా, విధేయత చూపుడు ద్వారా నువ్వు అద్భుతమైన కార్యాన్ని దేవుడి నీ జీవితంలో సఫలపరుస్తాడు. నమ్మితే మహిమను చూస్తావు. ఈ ఎలియాజరు బయలుదేరి వెళతాడు. వెళ్ళి ఏం చేస్తాడయ్య అంటే ఆదికాండం 24వ అధ్యాయం, ఆ అధ్యాయంలో 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం ఈ రకంగా చూద్దాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, యజమానుని ఆస్తులో శ్రేష్టమైన నానావిధ వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్ హోరాయిలో ఉన్నట్టు నాహోర్ పట్టణం చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వేళకు ఊరి బయట ఉన్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి, బైబిల్ చెబుతా ఉన్నది, ఎలియాజరు బయలుదేరి వెళుతాడు. విధేయత కలిగిన ఎలియాజరు బయలుదేరి వెళుతాడు. అతడు ఎలా వెళుతున్నాడయ్యా? విశ్వాసంతో వెళుతున్నాడు. 10 ఒంటెలు తీసుకున్నాడు. 10 ఒంటెల మీద వస్తు సామాగ్రి తీసుకున్నాడు. కొన్ని పదార్థాలు తీసుకున్నాడు. వెండి బంగారం తీసుకున్నాడు. కొన్ని బంగారు వస్తువులు తీసుకున్నాడు. 10 ఒంటెలను తీసుకున్నాడు. బయలుదేరి ఆ ఊరి పొలిమేరకు వెళ్ళాడు. ఆ ఊరి పొలిమేరలో బావి ఒకటి ఉన్నది. నీళ్ళ బావి దగ్గరికి ఆ ఊరి కన్యకలు మంచినీళ్ళ కోసం వస్తారు. ఈ ఎలియాజరు వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చొని తను మోకాళ్ళు వంచి 10 ఒంటెలను మోకరింపజేస్తాడు. దేవుడు నీ కార్యం సఫలం చేయాలంటే, దేవుడు నీ పట్ల అద్భుతమైన శక్తివంతమైన కార్యం దేవుడు నీకు జరిగించాలంటే మోకాళ్ళుంచి ప్రార్థించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసంతో మోకరించాలి. బైబిల్ కూడా అదే చెబుతుంది. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు తెలుసునా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, అడిగే వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారా కొండలను పేకిలింపగలచ్చు. విశ్వాసము ద్వారా దేవుని యొక్క కార్యాలను కళ్ళతో చూడగలం. ఎలియాజరును ఆ విశ్వాసంతో మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి నీ పట్ల కార్యం సఫలం చేయాలంటే 1 విధేయత చూపాలి, 2 విశ్వాసంతో ప్రార్థించాలి. ఆయన ప్రార్థించాడు. ఆమె అనేలోపే రెబెకా వచ్చింది. మంచినీళ్ళు అడిగాడు. ఒంటెలకు పోస్తానంది. ఆయనకి మంచినీళ్ళు పోసింది. ఒంటెలు తాగటానికి నీళ్లు పోసింది. ఈయన బంగారు వస్తువులు తీసి ఆమె చేతికిచ్చి, నీవి ఎవరివి, నీ ఊరేది, నువ్వు ఎట్లాంటివి, ఇదిగో దేవుడు నన్ను ఎట్లా పంపాడు అని చెప్పి ఆమె మాట్లాడినప్పుడు ఎలియాజరు అంటాడు, బంగారు వస్తువులు ఇచ్చి, కడియాలు ఇచ్చి, అమ్మా మీ ఇంట్లో ఈ ఒంటెలకు మేత ఉన్నదా అన్నప్పుడు, ఒంటెలకు మేత ఉన్నది, నీవు కూడా రావచ్చు, మా తల్లిదండ్రులతో మాట్లాడచ్చు అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోయి ఇంటికెళ్ళి తన తల్లి ఇంటి వారికి, తండ్రి ఇంటి వారికి చెప్పింది. లాబాను వచ్చి ఎలియాజరుతో మాట్లాడతాడు. ఎలియాజరు గారు లాబాను మాటలు విని, నేను దేవుని ప్రార్థన చేశాను నా ప్రయాణాన్ని సఫలం చేయమని. నేను ఆమెను అనే లోపే నీ రెబెకా వచ్చింది. నా కార్యాన్ని దేవుడు సఫలం చేశాడని నేను విశ్వసిస్తున్నాను. ఇదిగో నీవు అవునంటే అవునను, కాదంటే నేను వేరే ఇల్లు చూసుకుంటాను అన్నప్పుడు లోపలికి రాలేదు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలబడినేలా లోపలికి రా అన్నప్పుడు లోపలికి వెళ్ళాడు. భోజనం చేయమన్నప్పుడు నీవు అటు ఇటు చెప్పేదాకా నేను భోజనము చెయ్యను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలియాజరు పట్టుదల కలిగి అక్కడ నిలబడ్డాడు. నీ కార్యం దేవుడు సఫలపరచాలంటే 1 విధేయత చూపాలి, 2 విశ్వాసంతో ప్రార్థించాలి, 3
పట్టుదల కలిగి నిలకడగా దేవునిలో ఉండాలి. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో పట్టుదల ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పట్టుదల కలిగి పని చేస్తావో దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఎలియాజరు కార్యాన్ని సఫలపరిచాడు. లాబాను తన కుమార్తెను ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. రెబ్కాను అడిగాడు, వెళతావా అంటే రెబ్కా అంది, నేను వెళతాను అన్నాడు. ఆ విధంగా ఎలియాజరు రెబ్కాను తీసుకొని ఇస్సాకుకి భారీగా చేయటానికి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇస్సాకు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగిస్తాడు. ఎలియాజర్ ప్రయాణాన్ని అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకుకు వివాహానికి సంబంధించిన కన్యక విషయంలో అబ్రహాం ద్వారా దేవుడు, ఇస్సాకు ద్వారా దేవుడు, ఎలియాజరు ద్వారా దేవుడు ఆ కుటుంబాలలో ఒక మంచి కార్యం సఫలం చేశాడని మనం దేవుని వాక్యం ద్వారా మనం వినగలుగుతున్నాం. వాక్యాన్ని వింటూనే నీవు నీ ఇంట్లో కార్యం దేవుడు సఫలపరచాలంటే, నీ కుటుంబంలో దేవుడు సఫలపరచాలంటే, నీ ఉద్యోగాల్లో పనిలో నువ్వు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో దేవుడు సఫలపరచాలంటే ఈ 3 లక్షణాలు నీకు ఉండాలి. 1 విధేయత, 2 విశ్వాసంతో ప్రార్థన, 3 పట్టుదలతో దేవుని దగ్గర నిలకడగా ఉండు. దేవుడు మీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు. మీరు విన్నటువంటి ఈ మాటలను బట్టి స్తోత్రాలు. మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు. విన్న వారందరిని దీవించి ఆశీర్వదించి వారి కార్యాలను సఫలపరిచి కృపతో నింపమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడై ప్రభు నడుపును గాక.